సనాతన ధర్మం ఈ మాట అనగానే చాలామందికి ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏంటి ఇంతగా చెప్తుంటారు వీళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించండి అని. వీళ్ళంతా హిందుత్వవాదులు ఏదో చెప్తుంటారులే అనేది కొందరిలో, అంటే నేటి జనరేషన్‌కి దాని అర్థం తెలీదసలు యాక్చువల్‌గా. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్ అని, ప్రపంచం అంతా కుగ్రామం అని చెప్తున్నాం గదా! మన సనాతన ధర్మం వసుదైక కుటుంబం అని ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. మనకొక ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళా ఉంది. మన గంగా నది. ఇలా మన దేశం యొక్క ఔన్నత్యం అనేది మామూలుది కాదు. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు. ఏంటో ఏదో చెప్తున్నారు వీళ్ళు అని. సో, అంతటి మహోన్నతమైన ఆ సనాతన ధర్మం గురించి నేటి జనరేషన్‌కి ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. సో, నాకంత శక్తి లేదు మీకు వివరించేంత. అందుకే మన డాక్టర్ ఎం. ప్రభాకర్ గారిని పిలిచాను. వారు కవి, గాయక, వైతాళికులు మీకు తెలుసు. మరి అలాగే ఏపీ అసెంబ్లీలో ఓఎస్డీగా పనిచేస్తూ తన అద్భుతమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. అనేక పుస్తకాలు రాశారు. ఇంకా కూడా ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. సో, సనాతన ధర్మం గురించి వారు అత్యద్భుతమైన పరిశోధన చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నిజంగా మన భారతీయ ఆలయ నిర్మాణ శైలి నాకు అంతుపట్టదు అన్నగారు. ఎట్లా అంటే జ్యోతిర్లింగాలు అవన్నీ ఒక 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 పద్ధతి ప్రకారం నిర్మించుంటాయి దేశం అంతటా. అమ్మవారి ఆలయాలు ఒక పద్ధతి ప్రకారం. ఒక ఆలయం ఏదో పేరు గుర్తులేదు కానీ భూమధ్య రేఖకు సరిగ్గా భూమధ్య రేఖ మీద ఉంటుందట ఒక ఆలయం, కైలాసాలయం. కైలాసాలయం. ఇంకోటి మన మ్యాప్లో చూస్తే కొన్ని ఆలయాలు ఒకే సరళ రేఖ మీద ఇట్లా వరుస పెట్టి ఇట్లా కనబడుతుంటాయి. ఎక్కడి కేరళ, ఎక్కడి కాశ్మీరు, ఎక్కడి పాకిస్తాను, ఈ చైనా, ఈ కాంబోడియా, ఇన్ని దేశాలకు సంబంధించి భారతీయ ఆలయాల నిర్మాణ శైలి ఒక అద్భుతమైతే ఇట్లాంటి సాంకేతికత ఎలా సాధ్యం అన్నగారు అప్పట్లో? ఎందుకంటే చిత్రం. మన ఋషులు ఆధ్యాత్మిక సాంకేతికతను వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఓకే. వాళ్ళు దర్శించారు. ఓకే. వాళ్ళు ఏం చేసిన తపస్సు ద్వారానే సాధించింది. ఆ సమయంలో వారి కాలంలో ఆలయాలన్నీ కూడా ఓకే అక్షాంశాలు, రేఖాంశాలు, సరళ రేఖల ఆధారంగా నిర్దేశించబడినటువంటి ఆలయాలు. ఊరికే తమాషగా ఎక్కడ పడితే ఇక్కడ కట్టలే. అవును. స్థలాన్ని ఎంపిక చేసేవాడు, రాయిని ఎంపిక చేసేవారు. ఏ రోజు ఏ రాయిని మొలవాలి, పురుష శిల్పాలను ఎప్పుడు మొలవాలి, స్త్రీ శిల్పాలను ఎప్పుడు మొలవాలి, నపుంసక శిల్పాలను ఎప్పుడు మొలవాలి. 3 రకాల శిలలు ఉంటాయి. అది శబ్దాన్ని బట్టి, ఆ యొక్క రాయి శబ్దాన్ని బట్టి కనుక్కుంటారు. ఇది పురుష శిలన, స్త్రీ శిలన, నపుంసక శిలన అని. ఓకే. అట్లా కనుక్కునేవారు. సో ఆ సందర్భంలో ఈ పంచభూత లింగాలన్నీ ఉన్నాయి. కాళహస్తి, కంచి, జంబుకేశ్వరం, అరుణాచలం, చిదంబరం. రైట్. కాళహస్తిలో వాయులింగం, కంచిలో ఏకాంబరేశ్వరుడు, ఓకే, మట్టి లింగం. ఓకే. జంబుకేశ్వరంలో జలలింగం, ఓకే. అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం. ఈ ఆలయాలకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక ఆలయం ఇంకొక ఆలయం. కానీ ఒకే రేఖాంశం మీద, ఒకే సరళ రేఖలో ఈ ఆలయాలన్నీ నిర్మించబడ్డాయి. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి నిర్మించినట్టు మాత్రం కాదు. అదే కదా. ఇది ఎలా సాధ్యం? అదే సనాతన సాంప్రదాయ గొప్పతనం. నిజంగా కొన్ని ఆలయాలు నీడ కింద పడవు. కొన్ని ఆలయాలకి ఎన్ని అద్భుతాలు అసలు ఆలయాలు. అసలు అది తీసుకుంటే పెద్ద చరిత్ర ఆలయ నిర్మాణాలు. అందుకనే మనము లేచిన ప్రతిరోజు ఉదయాన్ని నుంచి సాయంత్రం వరకు మనకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన ఋషులను, మన పూర్వీకులను మనం తలుచుకోకుండా నిజంగా ఉండడం అనేటువంటిది మన జీవితానికి అర్థం లేదు. ఎంత జ్ఞానం ఇచ్చారండి. ఇంకోటండి, ఇంత జ్ఞానం ఇచ్చారు సరే, ఈ ఆలయాల మీద ఎక్కువగా ఈ శృంగార భంగిమలు ఉంటాయి. ఎప్పుడో పుస్తకంలో చూసి కానీ చదవలేదు. ఆలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అనేది చూశాను. కానీ ఏంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బూతు బొమ్మల ద్వారా?
అంటే ఆ రోజుల్లో శృంగారపరమైనటువంటి ఈ సాంకేతికత, నాలెడ్జ్ అచ్చా. ప్రజలకు తక్కువ తెలుసు. ఓకే. ఓకే. ఆ! ఆ విజ్ఞానాన్ని పంచడం కోసము ఆలయాలను ప్రధానంగా తీసుకున్నారు. ఆలయాల్ని ప్రధానంగా ఎందుకు తీసుకున్నారు అంటే, హిందూ తంత్రంలో శృంగారం ఒక భాగం. అచ్చా. ఓకే. ఓకే. హిందూ తంత్రంలో శృంగారం ఒక అవును. భాగం. బగలాముఖి ఏదో చెప్తుంటారు. చెప్తారు. అవును. ప్రాచీన కాలంలో ఇద్దరు స్త్రీ పురుషులు గుడిలో దేవుడి సమక్షంలో దేవుడి సాక్షిగా వివాహం చేసుకొని అక్కడే 3 రాత్రులు, గర్భగుడిలో కాదు, ఆలయంలోని అదే. అవును. ఈ సత్రాలు ఉంటాయి ఈ సైడ్ ఈ సైడ్, అవును. అవును. అక్కడ వాళ్ళు 3 రాత్రులు గడిపి దేవుడి సాక్షిగా సంసార బాధ్యతను తీసుకునేవారు. బాబా. ఆ! ఆ విధానం ఇప్పుడు మారిపోయింది. ఓకే. అయితే ఇప్పటికి కూడా హ్మ్. అస్సాంలో కామాఖ్య అమ్మవారి అవును. టెంపుల్లో యోని పూజను మనం గౌరవిస్తున్నాం. అవును. నేను వెళ్ళొచ్చాను అక్కడికి. నేను కూడా వెళ్ళాను. హ్మ్. అలాగే నేపాల్ ఖాట్మాండ్లో కాలభైరవుని ఆలయంలో పురుషాంగ పూజను మనం సమర్థిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఇవి 2 సృష్టి పెంపుదలకు, సృష్టి అభివృద్ధికి కారకమైనటువంటి అంశాలు. ఓకే. వీటిని ఆ రోజుల్లో వాళ్ళు చాలా పవిత్రమైనటువంటి భావనతో చూసేవారు. ఇప్పుడు ఆ భావన మారిపోయింది. హ్మ్. ఈ భావన మారిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు ఈ భావన అతి యాంత్రికంగా అయిపోయింది. అవును. మరొక విషయం కూడా ఉంది ఇందులో. విషయలోలులను కూడా ఆలయానికి రప్పించే విధంగా ఆ శిల్పాలు వారి కోసం కూడా పెట్టారు. హుహుహుహు. అటువంటి వాళ్ళు ఎవరైనా బయట తిరుగుతుంటే, ఒరేయ్ నాయనా మీకోసం కూడా అన్ని పెట్టాము, అవి కూడా మీరు దానికోసం అన్న రండి అని పిలిచేవారు. సో ఓకే. గుడి పైన ఉండేటువంటిది వాళ్ళు చూసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ అర్థం మారిపోయింది. ఆలయాల మీద ఇప్పుడు నూతన నిర్మాణాలు, ఆలయ నిర్మాణంలో ఈ శృంగార శిల్పాలు పెట్టడం ఆపేశారు. ఆపేశారు. ఎందుకంటే శృంగారపరమైనటువంటి విజ్ఞానం ప్రజలకు విపరీతంగా వచ్చేసింది. పుంకాలు. పుంఖానుపుంఖాలుగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ జ్ఞానం వీళ్ళకి మరీ ఎక్కువ చాలు. అని చెప్పేసి మానేశారు. కరెక్ట్. అది ఓకే. ఓకే. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ఓ కవిత్వం ఉంటది. శ్రీశ్రీ గారు రాశారు. అట్లాగే ఈ రాజులు ఆ రాజు కట్టాడు, ఈ రాజు కట్టాడు అంటారు కానీ గొప్ప అంటే ఒక్క రామప్ప అనేది శిల్పి పేరు మీద వచ్చినట్టుంది రామప్ప అని తప్ప ప్రపంచవ్యాప్తంగా మన హిందూ దేవాలయం ఎక్కడ కూడా శిల్పుల పేర్లు రాలా. అవును. చివరికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. బిర్లా మందిర్ అంటారు మనోళ్ళు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించిన పాపానికి బిర్లా మందిర్ అంటారు. అది అవును. అవును. ఇలా వాళ్ళు కట్టించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ కట్టిన వాళ్ళ పేర్లు ఎందుకు ఉండవు గురుగారు? అద్భుతమైన శిల్పాలను చెక్కినటువంటి శిల్పుల పేర్లు, అద్భుతమైనటువంటి ఆలయాలను నిర్మాణం చేసినటువంటి శిల్పుల పేర్లు చరిత్రలో ఎక్కడ కనపడవు. అవును. 1-2 సందర్భాల్లో చరిత్రలో నమోదైనాయి. అది మీరు చెప్పిన రామప్ప అంతే. ఒకరు, అమరశిల్పి జక్కన. ఎస్. అవును. అమరశిల్పి అవును. ఇట్లా ఒకరిద్దరు పేర్లు వచ్చాయి, చరిత్రలో నమోదు కాబడ్డాయి. కానీ శిల్పులందరూ నిస్వార్థపరులండి. ఉమ్. వాళ్ళ జీవితాలను అంకితం చేసుకొని బా. ఎక్కడ నిర్మాణానికి వాళ్ళకి అవకాశం వస్తే కుటుంబాలు అక్కడికి పోయి అక్కడే ఒక పాక వేసుకొని అక్కడే ఆ యొక్క శిల్పాలను చెక్కుతూ దేవాలయ నిర్మాణాలు చేస్తూ జీవించారే తప్ప వాళ్ళు మరి ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమందికి ఏ బహుమతులు దక్కాయో కూడా తెలియదు. ఎక్కడంటే శిల్పులు కోటీశ్వర్లు ఆయన చరిత్ర కానీ ఎక్కడ ఈ చూడలేము. శిల్పులు మీద, ఈ శిల్పకారుల మీద, ఈ స్థపతుల మీద విస్తృతమైనటువంటి పరిశోధన జరగాలి. ఓకే. వాళ్లను ప్రపంచానికి చాటి చెప్పేలా చరిత్రలో వాళ్లకు స్థానం కల్పించబడాలి.